గుంటూరుని నేను ఎలక్షన్ ముందు తిరిగింది కానీ లేకపోతే గత 7 నెలలుగా అందరితో మాట్లాడిన విధానంతో కానీ మాకు కొన్ని సమస్యలు తెలుసు. అవన్నీ ఫిక్స్ చేస్తూ వస్తూ ఉన్నాం 1 by 1. ఇప్పుడు మీరు చూసుకుంటూ వస్తే ఒక 3 బ్రిడ్జెస్ మనం ఫైనల్కి తీసుకొచ్చాం. ఇంకొకటి నంది వెలుగు ఇన్కంప్లీట్ బ్రిడ్జ్ ఉంది, అది కూడా ఒక 3-4 వీక్స్లో దానికి కూడా శాంక్షన్ వస్తుంది. అది కూడా అయిపోతే 4 అవుతాయి. తర్వాత శ్యామలానగర్ బ్రిడ్జ్ ఉంది. ఈ ఇయర్ బడ్జెట్లో ఎప్పుడు ఏ ప్రాంతానికి ఒక సిటీకి ఒక 1 ఇయర్ బ్రిడ్జ్ ఇన్ని రాలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వలేమని చెప్పారు. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో శ్యామలానగర్ కూడా తీసుకొచ్చే విధంగా చేస్తాం. బ్రిడ్జెస్ అయిపోతాయి. రోడ్స్ వీటి మీద అవగాహన ఉంది, అవి 1 by 1 స్టేట్ గవర్నమెంట్ డబ్బులు వచ్చే కొంది చేసుకుంటూ పోతాం. తర్వాత వాటర్ సమస్య అమృత్లో పెట్టాం మేము, దాదాపుగా ఒక 300 కోట్ల రూపాయలు బడ్జెట్ చేసి అది ఢిల్లీలో వర్క్ చేసి శాంక్షన్ తీసుకురావాలి. దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది. వాటర్ గురించి సస్టైనబుల్గా కృష్ణా నది నుంచి పైప్ లైన్లు వేసుకొని వచ్చి ఎంత చేయటం ఎలా అనే దాని మీద చూస్తున్నాం. దాని మీద కూడా నాకు ఒక మంచి అవగాహన ఉంది కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీద కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు 500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. స్టేట్ గవర్నమెంట్ 400 కోట్లు పెట్టి మ్యాచ్ చేసి 900 కోట్లతోటి అండర్ గ్రౌండ్ చేయాల్సి వస్తే అప్పుడు 350 కోట్లు ఖర్చు పెట్టారు. తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. ఆ మిగిలిన 100-150 కోట్ల కాంట్రాక్టర్కి ఇవ్వలేదు, అది వర్క్ కంప్లీట్ అవ్వలేదు, స్టేట్ దగ్గర డబ్బులు లేక అది ఆగిపోయింది. సో దానికి ఏం చేయాలనేది ఒక పెండింగ్ ఇష్యూ, అది ఇంకా ఫైనల్ అవ్వలేదు. దాని మీద కూడా నాకు అవగాహన ఉంది. దాని గురించి కూడా అన్లెస్ మీరు ఏదైనా వాల్యూ యాడ్ క్రియేట్ చేస్తే తప్పించి దాని గురించి కూడా అవసరం లేదు. అవి కాకుండా క్లీనింగ్, సిటీ అంతా క్లీనింగ్ అనే దాని మీద ట్రాక్టర్ లేకపోవటం, వెహికల్స్ లేకపోవటం, సఫిషియెంట్ పీపుల్ లేకపోవటం, ఉన్న పీపుల్ని ఎఫిషియెంట్గా వాడుకోలేకపోవటం, ఇవన్నీ ఉన్నాయి. కాంట్రాక్ట్ అన్ని ప్రతి వార్డుకి కూడా ఒక ట్రాక్టర్ వచ్చే విధంగా లీజుకి తీసుకునే విధంగా చేసాము. తర్వాత పాడైపోయిన వాహనాలన్నింటినీ కూడా రిపేర్ చేపిస్తూ ఉన్నాము, పుష్కాట్లు తీసుకొస్తా ఉన్నాము. ఈ శానిటరీ వర్కర్స్ ఎక్కడైతే పోయి ఈ అధికారుల ఇళ్లలో పనిచేస్తూ చేయాల్సినవి చేయకుండా ఉన్నారో వాళ్ళని బయటకు రప్పిస్తూ ఉన్నాము. సో దాని మీద కూడా కొంచెం స్లో అవుతుంది కానీ బట్ ఒక అవగాహన ఉంది నాకు. దాంట్లో ఏదన్నా మీరు అడిషనల్ వాల్యూ క్రియేట్ చేస్తారంటే చెప్పండి. ఇవి కాకుండా సిటీలో అన్ని ఏరియాల్లో ఈ రోజున వీడియో కెమెరాస్ పెడతా ఉన్నాము. అన్ని సిగ్నల్స్ అన్నిటి దగ్గర కూడా ఆగిపోయిన పాడైపోయిన లైట్స్ అన్నీ కూడా తీసుకొస్తాము. ట్రాఫిక్ సమస్య కూడా వాటిని కూడా వర్క్ చేస్తూ ఉన్నాం. ఆ 2